మొన్న పారు చెప్పిన మీకు యాదుందా? చలికాలంలో ఓ పెద్ద మనిషి మన తానికి వస్తాడు, 10-12 రోజులు మన మర్యాదలు తీసుకుంటాడు అని. గాసారే వచ్చిండు. వచ్చిందేవలు ఏడుంటాడు, ఏం చేస్తాడు, ఏడికి పోతాడు, మళ్ళీ ఎప్పుడు పోతాడు, మీకు మొత్తం కావాలా? అయితే వార్తలు చూడండి. మన చలికాలం చుట్టం రాష్ట్రపతి ప్రణబ్ సారు హైదరాబాద్లో అడుగుపెట్టిండు. ఎర్రగొంగడి వర్షి వెల్కమ్ చెప్పిండు సీఎం సారు. పూల గుత్తిచ్చి కాళ్ళకు దండం పెట్టిండు. ఆడికెళ్ళి మంత్రుల కాడికి నడుచుకుంటూ వస్తుంటే, సారు యాగానికి తప్పకుండా వస్తున్నారు కదా అని మళ్ళో పారి యాడ్ చేసిండు సీఎం సారు. ఇక మంత్రుల పరిచయాలు అయిపోయినాక కారెక్కిచ్చి టాటా బై బై చెప్పిండు. ఇక ఆడికెళ్ళి ప్రణబ్ సారు చక్కగా బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి బంగ్లాలో దిగిండు. 31 తారీఖు దాకా ఇన్నే ఉంటాడు. నడిమిట్ల 2 రోజులు బెంగళూరుకు వేస్తాడట. అట్టనే ఓ పారి తిరుపతి వెంకన్న దర్శనం కూడా చేసుకుంటాడు. 27వ తారీఖు నాడు సీఎం సార్ చేస్తున్న యాగానికి పోయి పూజలు చేస్తాడు. 30 తారీఖు నాడు అందరికి మంచి దావత్ ఇచ్చి 31st నాడు మళ్ళా ఢిల్లీ గాలి మోటార్ ఎక్కుతాడు. చలికాలం చుట్టానికి ఏ లోటు రాకుండా బంగ్లాలు అన్ని సౌలతులు చేసి పెట్టిర్రు.